హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న నోటిఫికేషన్ కోల్ ఫీల్డ్స్ సంస్థలో 1600 పోస్టులకి భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్లో 1600 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయబోతుందండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్, బీబీఏ, బీసీఏ, బీకామ్ చదివిన వాళ్ళు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇది కేవలం 1 సంవత్సరం అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్ట్ అయినా కానీ ప్రతి నెల మంచి స్టైపెండ్ అనేది వస్తుందండి. అదే సమయంలో ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో అనుభవం అనేది పొందవచ్చు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ వచ్చేసి చాలా దగ్గరలో ఉందండి. కాబట్టి ఇప్పుడే అప్లై చేసేసుకోండి. ఇది మొత్తం 1600 సీట్లు ఉన్నాయండి. జాబ్ లొకేషన్ వచ్చేసి ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ అండి. కేటగిరీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అండి. దరఖాస్తు విధానం ఆన్లైన్ మాత్రమే అండి. ఈ అప్రెంటిస్ చేరే వాళ్ళు 1 సంవత్సరం పాటు వివిధ గన్లు మరియు ఆఫీసుల్లో ట్రైనింగ్ పొందుతారండి. వాళ్ళు చేసే వాళ్ళ పని స్ట్రీమ్ ఆధారంగా ఉంటుంది. మైనింగ్ ఇంజనీర్స్ వచ్చేసి గనుల్లో సేఫ్టీ, ప్రొడక్షన్, మేనేజ్మెంట్ పనుల్లో సహాయం చేయటం ఇవన్నీ చేస్తారండి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళు మెయింటెనెన్స్, ఇన్స్పెక్షన్, రిపేర్ పనుల్లో నిపుణులతో కలిసి పనిచేయటం. బీబీఏ, బీసీఏ, బీకామ్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ విభాగాల్లో ట్రైనింగ్ ఇస్తారండి. కెమిస్ట్రీ వాళ్ళు ల్యాబ్ వర్క్ మరియు టెక్నికల్ అనాలిసిస్లో అనుభవం చేస్తారండి. ట్రైనింగ్ ముగిసిన తర్వాత రెగ్యులర్ ఉద్యోగంలో చేస్తారని హామీ లేదండి. అయితే ఈ అనుభవం ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకి చాలా ఉపయోగపడుతుందండి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి మైనింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం, బీబీఏ, బీసీఏ, బీకామ్, బీఎస్సీ, కెమిస్ట్రీలో 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఫుల్ టైం డిగ్రీ చేసి ఉండాలండి. టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం మైనింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం, మైన్ సర్వేయింగ్లో 3 సంవత్సరాలు ఫుల్ టైం డిప్లొమా చేసి ఉండాలి. 10వ తరగతి తర్వాత 3 ఏళ్ళు లేదా 12 తర్వాత 2 ఏళ్ళు లేటరల్ ఎంట్రీ డిప్లొమా కూడా చెల్లుతుందండి. 1 సంవత్సరం డిప్లొమా అర్హత కాదు. వయసు వచ్చేసరికి 31/3/2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు అనేది నిండి ఉండాలండి. గరిష్ట వయసు ఏమీ లేదు. ఎటువంటి కేటగిరీకి వయసు రిలాక్సేషన్ వర్తించదండి. ఇది స్టైఫండ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 12,300 రూపాయలు ఇస్తారండి నెలకి. టెక్నీషియన్ అప్రెంటిస్కి 10,900 రూపాయలండి నెలకి. మొత్తంలో సగం 50% ఎస్ఈసీఎల్ చెల్లిస్తుందండి. మిగతా 50% మాత్రం కేంద్రం ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తుందండి. అయితే మీకు నేరుగా పూర్తిగా స్టైఫండ్ అనేది అందుతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసేసరికి ఈ రిక్రూట్మెంట్లో ఎలాంటి పరీక్ష అనేది ఉండదండి. మెరిట్ ఆధారంగా సెలక్షన్ అనేది జరుగుతుంది. మొదటగా డిగ్రీ, డిప్లొమా పాస్ అయిన తేదీ చూస్తారు. ముందు పాస్ అయిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారండి. తేదీ ఒకటే అయినా కానీ పక్షంలో డిగ్రీ ఆర్ డిప్లొమా మార్కుల శాతం చూస్తారు. అది కూడా సమానమైతే 12వ తరగతి, 10వ తరగతి మార్కులు చూస్తారు. అన్నీ సమానమైతే చివరిగా పుట్టిన తేదీ చూస్తారండి. 2 జాబితాలు తయారు చేస్తారు. ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ అభ్యర్థులకు లెవెల్ 1, మిగతా రాష్ట్ర వాళ్ళకైతే లెవెల్ 2 సెలక్షన్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందండి. అప్లై ఎలా చేసుకోవాలంటే నేను లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. అందులో చూడండి. NATS 2.0 రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత హెచ్ఆర్డి విభాగం దగ్గరికి వెళ్ళి అప్రెంటిస్ సెలక్షన్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేయాలండి. తర్వాత మన అప్లికేషన్ ఫామ్లో మన వివరాలు, చదువు వివరాలు, బ్యాంక్ వివరాలన్నీ నింపాలి. ఫోటో, సంతకం, సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలండి. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. చివరి తేదీ వచ్చేసరికి 31వ తారీఖు అండి. ఎవరు అప్లై చేయొచ్చండి? ఇది పూర్తిగా చదువు పూర్తి చేసిన ఫ్రెషర్స్కి చాలా మంచి అవకాశం అండి. ఉద్యోగ అనుభవం లేక ఇంటర్వ్యూలో వెనకపడే వాళ్ళు ఈ ట్రైనింగ్ ద్వారా అనుభవం అనేది తెచ్చుకోవచ్చండి. ఆల్ ది బెస్ట్ గైస్. మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో చేసేయండి.